హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను ఒక రెసిపీతో అనమాట. అదే బీరకాయ పెసరపప్పు కర్రీ. సో ముందుగుండా మనకేమో పెసరపప్పు ఇంకా బీరకాయలు కావాలన్నమాట. సో బీరకాయ పెసరపప్పు కాబట్టి పచ్చిమిరపకాయలు, దాంతోపాటు ఉల్లిపాయ, టమాటీ, పెసరపప్పు 2 hours నానబెట్టుకున్నాను అనమాట నేను ముందు. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే ఒక కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకున్న కర్రీ తగినట్టు. నెక్స్ట్ ఏమో జీలకర్ర వేసుకుంటాం అన్నమాట. సో జీలకర్ర కొంచెం, సో జీలకర్ర తర్వాత ఆవాలు వేసుకుంటాం అన్నమాట. సో ఆవాల తర్వాత నెక్స్ట్ ఎండుమిరపకాయలు 2 వేసుకుంటాం కారం తగ్గట్టు. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు అనమాట. పొట్టు తీసుకోలేదు నేను, పొట్టు తీసుకొని కూడా మీరు వేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, టమాటీ ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను అనమాట. నేనైతే ఒక టమాటీ, ఇంకా ఉల్లిపాయ తీసుకున్నాను. సో మీరు ఒక 2 అయినా తీసుకోవచ్చు అనమాట. సో నేను ఆ కర్రీకి తగ్గట్టు అలా తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ అది బాగా మిక్స్ చేసుకుంటాను అనమాట. మిక్స్ చేసుకున్న తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి, బీరకాయలు ఉన్నాయి కదా. సో బీరకాయలు కూడా నెక్స్ట్ యాడ్ చేసుకుంటాం అనమాట అందులోకి. బీరకాయ పెసరపప్పు కర్రీ కాబట్టి సో బీరకాయలు మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాం అనమాట అలాగా. సో బీరకాయలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకోవాలి బాగా. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇంకా ఉప్పు, పసుపు యాడ్ చేసుకుంటాం అనమాట. ఉప్పు కొంచెం, తర్వాత మనం సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకుంటాం. సో ఉప్పు ఎందుకంటే సో అవి మగ్గడానికి అనమాట. నెక్స్ట్ ఏమో పసుపు. సో ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత రెండింటిని మిక్స్ చేసుకోవాలన్నమాట దాంతో కలిసేలాగా. సో నెక్స్ట్ కొంచెం వాటర్ వేసాను నేను. అదంతా బాగా ఏంటిది మగ్గి ఆయిల్ పైకి తేలుతుంది అనమాట. సో మనకి అప్పుడు రెడీ అయినట్టు అనమాట. సో దానికోసం నేను మూత పెట్టుకొని 5 minutes ఉంచుకున్నాను. సో 5 minutes పోయిన తర్వాత మనకి ఇలా రెడీ అవుతుంది అనమాట. ఆయిల్ మీదకి తేలింది చూసారా. సో తర్వాత మనం ఏంటి, పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా మనం 2-3 hours ముందు, దాన్ని ఒక్కసారి వాష్ చేసుకొని వాటర్ అంతా వంపేసి సో అందులో యాడ్ చేసుకుంటాం అనమాట. పెసరపప్పు కూడా కొంచెం కొంచెంగా. సో కొంచెం కొంచెంగా పెసరపప్పు అంతా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటాం అనమాట. సో మనకి పెసరపప్పు యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోపోయామనుకో, ఒకసారి యాడ్ చేసుకుంటే సో అడిగంటేస్తుంది అనమాట. సో అడగంటకుండా మనం కొంచెం కొంచెం. సో నెక్స్ట్ కారం, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా 3 యాడ్ చేసుకుంటాం అనమాట మన కర్రీకి తగినట్టు. సో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం తక్కువ వేసుకుంటాం అనమాట అది. సో ఆ 3 కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట దాన్ని. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గ్లాస్తోని నేను 2 glasses ఆఫ్ వాటర్ పోసుకున్నాను అనమాట. సో 2 glasses ఆఫ్ వాటర్ అయితే నా కర్రీకి దీనికైతే కరెక్ట్గా సరిపోద్ది అనమాట. సో మీరు కూడా చూసుకొని వాటర్ వేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనం పెసరపప్పు 2 hours నానబెట్టుకున్నాం కదా. సో మూత పెట్టుకొని ఒక 5-10 minutes పోయిన తర్వాత చూస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట. చూడండి ఎంత బాగుందో. సో నేనైతే కొంచెం వాటర్ ఉంచుకున్నాను. సో వాటర్ ఉంచుకోకపోయినా పర్వాలేదు. ఓకే, బాయ్.